హలో అండి, నేను మీ సుజాతని. ఈరోజు నెల్లూరు వంకాయలతో టమాటా ఇంకా ఆనియన్తో కలిపి వంకాయ గుజ్జు ఒకటి చూపిస్తాను చూడండి. సో వంకాయని ఫస్ట్ ఉప్పు నీటిలో నానేసుకొని కడుక్కోండి. దాంతోపాటు టమాటా ఆనియన్స్ అన్ని ఎర్రగడ్డలు వచ్చి నిలువుగా కట్ చేసుకోండి. టమాటాస్ ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ లోపల ఒక చిన్న బాండలి పెట్టుకొని ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, ఒక నలుసు కరివేపాకు వేసుకోండి. కొంచెం చిట్పట్ అంతా అయిన తర్వాత వెంటనే దానిలో ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని కొంచెం దోరగా వేగనియండి. వేగిన తర్వాత దానిలో టమాటా ముక్కలు వేసేసుకోండి. సో ఆ టమాటా ముక్కలు వేసిన తర్వాత దాని మీద కొంచెం టమాటాలు ఆనియన్స్ త్వరగా ఉడకాలి అంటే మనం ఫస్ట్ పసుపు వేసుకోవాలి. దానికి అది చిన్న చిట్కా అండి. సో పసుపు, ఉప్పు, తగినంత కారం. నేనైతే రాళ్ళ ఉప్పు వాడాను. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి. వేసుకొని ఒక లైట్గా అట్లా కలయబెట్టుకోండి. కింద నుంచి పైకి, పై నుంచి కింద దాకా పెట్టి దాన్ని క్లోజ్ చేసేసేయండి. వాటర్ కానీ ఏం పోయలేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాస్లో వాటర్ ఉంటుంది. అదంతా కొంచెం ఉడికి ఆ వాటర్ అంతా సరిపోతుంది మనం చేసుకునే గ్రేవీకి. సో ఈ లోపల వంకాయల్ని అడ్డంగా నిలువుగా ఒక 6 ముక్కల్లాగా కట్ చేసుకోండి. సో మధ్యలో చూడడం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా పుచ్చులు ఉంటాయి. కాబట్టి ప్రతి ముక్క దగ్గర చూసి మనకి ఏమీ లేదనిపిస్తే ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాం కదా, సాల్ట్ వాటర్, దానిలో వేసేసుకోండి. సాల్ట్ వాటర్లో మనం వంకాయలు వేసుకోవడం వల్ల అవి కర్నెక్కడం అంటే వంకాయలు అనే దానిలో చేదనేది రాదనమాట. సో ఈ లోపల మనం బానెట్లో పెట్టుకున్నాం కదా ఈ టమాటా గుజ్జు, అది కొంచెం ఈ లోపల బాయిల్ అయి ఉంటుంది. దానిలోనే మనం కట్ చేసిన వంకాయలు వేసేసేయండి. కొంచెం ఈసారి నా కాయల్లో పుచ్చు కాయలు ఎక్కువ వచ్చాయి. సో నేను వాటిని తీసేసి చిన్న స్లైసెస్ లాగా కూడా వేసేసానండి. సో దాన్ని ఒకసారి చక్కగా కలయబెట్టుకోండి, కింద నుంచి పైనుంచి దాకా. సో కలయబెట్టిన తర్వాత కొంచెం మనకి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. మనం వేసిన వంకాయలు వైట్లో ఉంటాయి కదా, మన ఉప్పు కారాలు వంకాయకి పట్టేదాకా నీళ్లు పోయకూడదు. సో మన వంకాయలు వన్స్ కలర్ టర్న్ అవ్వాలి. అప్పుడు ఆ కొంచెం మళ్ళీ కలయబెట్టి దానిలో తగిన నీళ్లు పోసుకోండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ చాలు. పోసుకొని లైట్గా కలయబెట్టి, ఎందుకంటే మనం గట్టిగానే అంటే వంకాయ కొంచెం మగ్గుంటుంది కదా, అది మరి పీసెస్ లాగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో మనం ఒకసారి కలయబెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కొంచెం ఉప్పు రుచి చూడండి. రుచి చూస్తే మీకు సరిపోతే సరే. ఈ లోపల కొంచెం చిక్కబడినంత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అంతే, కర్రీస్ రెడీ.